హాయ్ ఫ్రెండ్స్, జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రోహిణి కూడా ఒకరు. ఇక ఆమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్లో స్మైల్ వస్తుంది. ఎందుకంటే తన నటనతో కామెడీ టైమింగ్స్తో అంతలా ఆకట్టుకుంది రోహిణి. ఆమె కెరీర్ స్టార్టింగ్లో సీరియల్స్ నటించి మెప్పించింది, కానీ అనుకున్నంత పాపులారిటీ అయితే రాలేదు. తర్వాత జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా వెళ్ళే అవకాశం సంపాదించుకుంది. దీంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇలా ఒక పక్కన పలు షోలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. చాలా స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతూ ఉంటుంది రోహిణి. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్లో పాల్గొన్న రోహిణి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో భాగంగా ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అవకాశాల కోసం చాలామంది దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో అసభ్యకరంగా మాట్లాడారని, ముఖ్యంగా కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగేవారని, తనలో ఉన్న టాలెంట్ని గుర్తించక ఇలాంటివన్నీ అడగడంతో చాలా బాధపడేదాన్ని అంటూ రోహిణి తెలియజేసింది. అంతేకాకుండా తన తండ్రి లాంటి వ్యక్తి కదా అంటూ ఒక ఆడిషన్కి వెళ్ళగా నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగారని, దీంతో అక్కడికక్కడే ఓ సినిమాని రిజెక్ట్ చేశానని తెలియజేసింది. ఇలా తన కెరీర్లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ ఎలాంటి తప్పుడు మార్గం వైపు తను వెళ్ళలేదని, తన టాలెంట్ని నమ్ముకొని ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని, ఈ జీవితం తనకు చాలా సంతృప్తినిస్తుందని, ప్రజెంట్ తన జీవితంలో పెద్దగా గోల్స్ ఏమీ లేవంటూ రోహిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మేము చేసిన కామెంట్స్ నెట్టింటే చెక్కలు కొడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.